కాకినాడ పీఆర్జీ డిగ్రీ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కళాశాల పీడీ వర్మ అధ్యక్షతన పీఆర్ గ్రౌండ్స్ లో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులకు చిక్కాలు, బాల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయని, పీఆర్ డిగ్రీ కళాశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి, ప్రతిభను కనపరచుటకు ఇది మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ కాలేజ్ పీడీ వెంకటరమణ, హాకీ కోచ్ రవిరాజు, ఖోఖో జిల్లా అధ్యక్షులు పట్టాభిరామం, విద్యార్థులు పాల్గొన్నారు. సహాయ సహకారాలతో ఈరోజు సార్ ఓకే సార్. ఇక్కడ ఈ పిఆర్ కాలేజీలోని ఈ విధంగా ఒక ఆఫీసర్గా అక్కడికి వచ్చాను అంటే దానికి మెయిన్ ఈ స్పోర్ట్సే. వెయిట్ లిఫ్టింగ్ నాది గేము. నేను వెయిట్ లిఫ్టర్గా ఇదే కాలేజీలో 87వ సంవత్సరంలోనే ఒక ఆల్ ఇండియా యూనివర్సిటీలో పార్టిసిపేషన్ చేస్తేనే అప్పుడు ప్రిన్సిపల్ ధర్మారావు గారు ఒకరోజు కాలేజీని ముందు అక్కడ పిఠాపురం మహారాజు వారి విగ్రహం దగ్గర క్లాసులన్నీ సస్పెండ్ చేసి ఆ రోజు సెలవు దినం ప్రకటించి ఒక పండుగలుగా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కాలేజీకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడున్న టీము వర్మ గారు, రమణ గారు, వాళ్ళు ప్రతిదీ కూడా ఒక 30 నుంచి 40 గేములు, అన్ని గేముల్లోనూ కూడా ఛాంపియన్షిప్లు కొట్టడానికే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు పేరెంట్ ఈవెంట్లైన పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఆ రమణ గారు ఎవరికి ఇవ్వరు, ఆయన దగ్గర ఉంచుకుంటారు. అంటే ఆయన అంత కష్టపడుతూ ఇక్కడ కాలేజీ సీట్లు ఇప్పిస్తూ ఎక్కడెక్కడి నుంచో డబ్బులు, సొంత డబ్బులు ఆయన ఖర్చు పెడుతూ, అదేవిధంగా వర్మ గారు కూడా ఆయన విపరీతమైన ఈ కాలేజీలోని స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అంటే ఒక ఇంటర్నేషనల్ కోచ్గా ఆయన ప్లేస్ని తయారు చేయడంతో పాటు ఈరోజు ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ఉద్యోగాలు సాధించారంటే ఎంతో మరి నిజంగా ఆనందం. ఎందుకంటే ఒక కోచ్, ఒక మంచి కోచ్ని ఒక స్పోర్ట్స్ ఆఫీసర్గా వస్తే ఎలాగుంటుంది అన్నది మేము చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటాం. డిఎస్డిఓ చేసే అవకాశాన్ని చాలా సంవత్సరాల క్రితం వచ్చినా చేయమన్నా సరే నాకు కోచ్గానే